హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటి సరోజ నా దగ్గరికి వచ్చేసి అక్క ప్యాకెట్లో పాలు అయితే మనం తక్కువసేపు మరగబెట్టాలంట. అదే కేంద్రం నుంచి తెచ్చుకున్నటువంటి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అయితే ఎక్కువసేపు మరగబెట్టాలంట. దీనికి గల కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది. ఇలాంటి కారణం మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ప్యాకెట్ల నుంచి తెచ్చిన పాలు ఏంటంటే ఆల్రెడీ కంపెనీలోని వాటిని పాస్చరైజ్ చేస్తారండి. పాస్చరైజేషన్ అనగా ఏంటి అంటే మనము ఆ పాలని ఆ కంపెనీ వాళ్ళు హీట్కి ఎక్స్పోజ్ చేసి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయేలా చేస్తారు. దానివల్ల అలా సూక్ష్మజీవులన్నీ చనిపోయిన తర్వాతే పాస్చరైజ్ అయిన తర్వాతే ఆ పాలు అనేవి ప్యాకింగ్లోకి పంపించేసి మనకి ఇంటికి వస్తాయి. అదే మనం కేంద్రం నుంచి తెచ్చుకున్నటువంటి ఏంటంటే పచ్చి పాలండి. అవి ఎలాంటి హీట్కి ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి మనం వాటిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం ఎక్కువసేపు మరగబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడం కోసం. అయితే ఈ పాలని మనం ఏ పాలైనా సరే, ప్యాకెట్ పాలైనా సరే, కేంద్రం నుంచి తెచ్చిన పాలైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కానీ మరగబెట్టుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ ఏమీ కూడా డిగ్రేడ్ అవ్వకుండా మన బాడీకి అలాగే అందుతుందండి. అంతేనండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలని